హాయ్ అండి, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ వీకెండ్ స్పెషల్ స్ట్రీట్ స్టైల్ ఫుడ్తో మీ ముందుకు వచ్చేసానండి. చూడండి, అందరికీ ఎంతో ఇష్టమైన పావ్ బాజీ ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. మనకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండానే చాలా యమ్మీ రెసిపీ మనకి ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. మరి ఈ ముంబై స్పెషల్ పావ్ బాజీ ఎలా చేయాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం పావ్ బాజీని ప్రిపేర్ చేసుకుందామండి. బాజీ అంటే అదే అండి, కర్రీ. ముందుగా బాజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి, చాప్డ్ క్యాలీఫ్లవర్, చాప్డ్ క్యారెట్స్, అలాగే 1 కప్ గ్రీన్ పీస్ తీసుకోవాలి. అలాగే అరౌండ్ 3 పొటాటోస్ కూడా తీసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కుక్కర్ కానీ బౌల్ కానీ పెట్టేసి మనం చూడండి బాజీకి కావాల్సిన వెజ్జీస్, గ్రీన్ పీస్ చాప్డ్, 3 క్యారెట్స్ అండ్ హాఫ్ క్యాలీఫ్లవర్, మీకు అవైలబుల్గా ఉంటే బీన్స్ కూడా ఇలా ఒక బౌల్లో కానీ కుక్కర్లో వేసి బాయిల్ చేసుకోవాలండి. అలాగే ఆలూస్ కూడా వేసి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఇలా బాయిల్ చేసుకోవాలండి. 2 కప్స్ వాటర్ పోసి మనం జస్ట్ అరౌండ్ 2 విజిల్స్ వరకు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలండి. అంతే అండి, ఇలా జస్ట్ 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా విజిల్స్ వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక చూడండి మన వెజ్జీస్ అన్ని ప్రాపర్గా బాయిల్ అయిపోయాయి కదండి. వాటర్ డ్రైన్ చేసి ఇలా మ్యాషర్తో మీరు మ్యాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకున్న మిక్స్చర్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా బటర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక చూడండి చాప్డ్ అరౌండ్ 3 చాప్డ్ గ్రీన్ చిల్లీస్ వేయాలి. గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయ్యాక చాప్డ్ ఆనియన్స్ కూడా వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. తర్వాత నెక్స్ట్ 1 చాప్డ్ క్యాప్సికమ్ కూడా వేసి ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేశాక 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా ఇలా చాప్ చేసి ఇలా ఫ్రై చేసుకోవాలండి వేసేసి అందులో. తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేయాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, చూడండి 2 టేబుల్ స్పూన్స్ పావ్ బాజీ మసాలా కూడా వేసి కొద్దిగా బటర్ వేసి ఇలా మిక్స్ చేయాలండి. ఇలా వెజ్జీస్ అన్నీ చక్కగా మిక్స్ చేశాక మన మ్యాష్ చేసుకున్న మిక్చర్ ఉంది కదండి, అది వేసి ఇలా కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేశాక మనం వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా అందులో పోసి అరౌండ్ 8 మినిట్స్ ఇలా కుక్ అవ్వనివ్వాలండి. చూడండి, మనకి బాజీ అనేది చక్కగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కదండి. ఇప్పుడు అందులో చాప్డ్ కొరియాండర్ అలాగే 5 to 6 బటర్ క్యూబ్స్ వేయాలండి. అంతే, మన బాజీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు పావ్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ప్యాన్ మీద కొద్దిగా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి చూడండి మన పావ్స్ని ఇలా రోస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా పైన టాపింగ్ కూడా కొద్దిగా బటర్ అప్లై చేసి ఇలా బోత్ సైడ్స్ మనం రోస్ట్ చేసుకోవాలండి. ఇలా రోస్ట్ చేసుకున్నాక అంతే అండి, మన పావ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి చూడండి వేడివేడి బాజీని కూడా మనం సర్వ్ చేసుకోవాలండి. ఈ బాజీ చాలా యమ్మీగా ఉంటుందండి. ఇది కేవలం పావ్ బాజీతోనే కాకుండా ఈ కర్రీని మనం చపాతీస్తోని కానీ పూరీస్తోని కానీ తింటే చాలా యమ్మీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇది మిక్స్డ్ వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసాం కదండి, సో అందుకే చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా బాజీ మనం పావు సర్వ్ చేసుకొని 2 లెమన్ స్లైసెస్, కొద్దిగా చాప్డ్ ఆనియన్స్తోని ఇలా కొద్దిగా బటర్ క్యూబ్ వేసేసి తింటే ఉంటుంది కదండి, చాలా చాలా యమ్మీగా ఉంటుందండి. మౌత్ వాటరింగ్ రెసిపీ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో మరిన్ని హెల్దీ రెసిపీస్తోనే మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.